బంగ్లాదేశ్లోని హిందువులపైన అయితే వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే హిందూ యువకుడిని చంపేసి పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటన కూడా మనం చూసినాం. అంతేకాకుండా రీసెంట్గా చూసుకుంటే హిందూ మహిళ పైన కూడా దాడి చేయడం అయితే మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి తరుణంలో ఇలా అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై ఇలాంటి దాడులు జరుగుతున్న తరుణంలో వాళ్ళపై ఎప్పుడు దాడులు అవుతాయి, ఎందుకు మన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మోడీ స్పందించట్లేదు, దీని వెనకాల ఏం స్ట్రాటజీ ఉంది, జయశంకర్ వెళ్ళి అక్కడ ఎందుకు కలుస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్లో అక్కడ హిందువులకు మంచి జరిగే విధంగా భారతదేశం మీద ఎలాంటి ఇబ్బంది రాకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మంచి జరిగే విధంగా వాళ్ళకి సపోర్టివ్గా ప్రభుత్వం ఏం చేస్తుంది, మన ప్రభుత్వం మోడీ ఏం చేస్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ 2026 జనవరి ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద బేస్ అయ్యి అక్కడున్న హిందువులకైతే రక్షణ దొరికే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి కూడా నరేంద్ర మోడీ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే దీని పర్పస్లోనే అక్కడ ఉన్న హిందువులకి రక్షణ కలిగించడం కోసం, హిందువులపైన జరుగుతున్న దాడుల్ని ఆపడం కోసం అయితే జయశంకర్ని అయితే ఫారెన్ మినిస్టర్ జయశంకర్ని అయితే పంపించడం జరిగింది. అక్కడికి ఎందుకు పోయిండు జయశంకర్? అక్కడికి ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలిస్తే అక్కడ హిందువులపైన దాడులు ఆగుతాయి. ఒకసారి చూసుకుంటే అక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉండడం జరిగింది. ఫస్ట్ పార్టీ వచ్చేసి అవామీ లీగ్, అంటే ఇక్కడ షేక్ హసీనా ప్రభుత్వం ఉండేది ఇంతకుముందు. ఆమె ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె మన ఇండియాకు వచ్చేసి ఇక్కడైతే ఆశ్రయం తీసుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం కూడా అక్కడ ఎవరైతే ప్రధానమంత్రి, అంటే ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో షేక్ హసీనాకి అయితే ఇక్కడైతే రక్షణ అయితే మనం కల్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అవామీ లీగ్ వచ్చేసి అవామీ లీగ్ పార్టీని అయితే అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మిగిలిన ఇంకో పార్టీ అని చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో మనకి బిఎన్పి, అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అలాగనే జమాతియా ఇస్లామీ బంగ్లాదేశ్, ఈ 2 పార్టీలు అయితే అక్కడ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే ఇక్కడ అవామీ లీగ్ని బ్యాన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ 2 పార్టీల మధ్య అయితే అక్కడ ఎన్నికల్లో సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అక్కడైతే గట్టి పోటీ నడుస్తూ ఉంది. అయితే ఈ 2 పార్టీలో ఏ పార్టీ గెలవడం వల్ల అక్కడ హిందువులపైన దాడులు ఆగితే మైనార్టీలుగా ఉన్న హిందువులు, అలాగనే క్రిస్టియన్లు, తర్వాత బౌద్ధానికి చెందిన వాళ్ళు, బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన దాడులు ఆగుతాయి. అంటే ఒకసారి చూసుకుంటే బిఎన్పి గెలిస్తే, అంటే ఏదైతే మనకి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఉందో ఈ పార్టీ గెలవడం ద్వారా అయితే అక్కడ మైనార్టీలపైన అయితే దాడులు ఆగే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యొక్క ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో, అంటే ఇంతకుముందు ఖలీదా జియా, ఆమె ఇంతకుముందు ప్రధానమంత్రిగా పనిచేసింది, రీసెంట్గానే ఆమె చనిపోవడం జరిగింది. అయితే ఈమెకు సంబంధించిన ఈమె కొడుకు ఎవరైతే ఉన్నారో 17 సంవత్సరాల క్రితం ఆయన లండన్కి పారిపోవడం జరిగింది. అప్పుడున్న మిలిటరీ చర్యల వలన ఆయన బంగ్లాదేశ్ని వదిలేసి ఆయన లండన్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈమె చనిపోతుంది, ఈమె హెల్త్ ఖరాబ్ ఉంది అని చెప్పేసి ఆయన మళ్ళీ రిటర్న్ అయితే బంగ్లాదేశ్కి రావడం జరిగింది. ఆ తారిక్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో తారిక్ రెహమాన్ మళ్ళీ బిఎన్పి పార్టీ యొక్క పగ్గాలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్గా అయితే ఆయనే ఉన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయబోయేది ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా తారిక్ రెహమానే. ఎందుకు అంటే అక్కడ ఖలీదా జియా రీసెంట్గానే చనిపోయింది, ఆమె ప్రధానమంత్రిగా పనిచేసింది. తర్వాత చూసుకుంటే ఇక్కడ తారిక్ రెహమాన్ కూడా హిందూ ఓట్లని పోలరైజ్ చేసే విధంగా అక్కడ ఉన్న అందరినీ ఓట్లు కూడా ఆయన పోలరైజ్ చేసే విధంగా అయితే అక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్ వస్తూనే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఇది ఓన్లీ కేవలం బంగ్లాదేశ్ అనేది ముస్లిమ్స్ కోసం కాదు, ఇది అన్ని మతాలకు సంబంధించిన ప్రజల కోసం బంగ్లాదేశ్ అయితే ఆయన నినాదం వేయడం జరిగింది. అక్కడ బంగ్లాదేశ్ నేలని ముద్దాడి ఆయన బంగ్లాదేశ్లో అయితే ఎంటర్ అవడం జరిగింది. అదే దీనికి సంబంధించి అతని తల్లి ఖలీదా జియా అయితే రీసెంట్గా చనిపోయింది. అయితే ఇక్కడ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందంటే ఇక్కడ చూసుకుంటే తారిక్ రెహమాన్కు ఉంది. బిఎన్పి పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తారిక్ రెహమాన్కు ఉంది కాబట్టి అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం. దానికోసం అని చెప్పేసి ఖలీదా జియా చనిపోయిన తర్వాత అతన్ని పరామర్శించడం కోసం, ఆమె యొక్క ఏ అయితే అంత్యక్రియలు ఉన్నాయో వాటిలో పాల్గొనడం కోసం అయితే జయశంకర్ అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఇలాంటి తరుణంలో అక్కడ బంగ్లాదేశీలు అందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే కూడా పాకిస్తాన్ తర్వాత ఏదైతే బంగ్లాదేశ్ ఉంది ఇవన్నీ 2 కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాయి. బంగ్లాదేశీలు మొత్తాన్ని కూడా ఇక్కడ హిందువులపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. భారతదేశం అంటేనే వాళ్ళు ఒక శత్రుదేశంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో కూడా ఇక్కడ జయశంకర్ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం 99% కూడా ఇంకా గట్టిగా చెప్పాలంటే 100% కూడా అక్కడ బిఎన్పి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తారిక్ రెహమాన్కి అయితే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని పరామర్శించడం కోసం జయశంకర్ స్పెషల్గా వెళ్ళడం జరిగింది ఫారెన్ మినిస్టర్. అంటే మోడీ ఎందుకు పంపించిండు ఫారెన్ మినిస్టర్ జయశంకర్ని అంటే ఇదే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు. మన దేశానికి బంగ్లాదేశ్కి మంచి సంబంధాలు లేవు, అట్లీస్ట్ మంచి సంబంధాలు లేకపోయినా సరే కనీసం నెక్స్ట్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అతని నుంచి మనకి ఎలాంటి థ్రెట్ రాకూడదు, మన దేశానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, అంతేకాకుండా అక్కడ హిందువులపై దాడులు జరగకూడదు, అతను హిందువులకి సపోర్టివ్గా, అంటే ఎలా అక్కడ ఏదైతే అక్కడ మైనార్టీలు ఉన్నారో మైనార్టీలకి సపోర్టివ్గా మాట్లాడిండు, అలాంటి వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి అతను హిందువులపై దాడులను ఆపుతుడు అనే నమ్మకంతో అయితే జయశంకర్ని అయితే పంపించడం జరిగింది నరేంద్ర మోడీ. అంటే డైరెక్ట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. డైరెక్ట్గా ఒక దేశం పైన ఒక ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా మాట్లాడలేడు.
ఎందుకంటే రెండు దేశాలకు సంబంధించిన విషయం కాబట్టి, అది ఓన్లీ మతాలకు సంబంధించిందే కాదు, రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించింది కాబట్టి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మాట్లాడలేరు ప్రధానమంత్రి ఎవరైనా సరే. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అందుకే డైరెక్ట్గా స్పందించలేదు. ఆయన ఎందుకు స్పందించలేదంటే, స్పందించకూడదు, కొన్ని ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి స్పందించలేదు. కానీ అక్కడున్న హిందువులను రక్షించడం కోసం, అక్కడున్న హిందువులపై దాడులు ఆపడం కోసం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని స్ట్రాటజికల్గా ఇక్కడైతే బీఎన్పీ అధ్యక్షుడు అవుతుంది కాబట్టి ఆయన కలవడం కోసం జయశంకర్ని పంపించడం జరిగింది. అంటే మనకు కనపడేది కొంచెమే, బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ విధంగా జమాతియా ఇస్లామీ ఏదైతే ఉందో, జమాతియా ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ, ఈ పార్టీ గెలిస్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా హిందువులపైన అయితే దాడులు జరుగుతాయి. ఎందుకు అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి వ్యతిరేకించిన పార్టీ జమాతియా ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ. అంతేకాకుండా అక్కడ షరియా చట్టాలను అమలు చేయాలి, కఠినమైన షరియా చట్టాలను అమలు చేయాలని చెప్పిన పార్టీ జమాతియా ఇస్లామీ పార్టీ. ఇలాంటి పార్టీలు అక్కడ రావడం వల్ల ఇస్లామీ యొక్క భావజాలంతో ఉన్న పార్టీలు కాబట్టి అక్కడున్న హిందువులపైన అటాకులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పార్టీ 100% అక్కడ గెలవకూడదనే ఉద్దేశంతోనే భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అక్కడ హిందువులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా బీఎన్పీకే చేస్తూ ఉన్నారు. ఇక్కడ జమాతియా ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీకి అయితే 100% అయితే ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చేయరు కూడా. చేస్తే మాత్రం ఖచ్చితంగా హిందువులపై దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బీఎన్పీ పార్టీ ఏదైతే ఉందో, ఖలీదా జియాకి సంబంధించిన పార్టీ, తారిక్ రెహమాన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది కాబట్టి ఇక్కడ బీఎన్పీ పార్టీ గెలవడం ద్వారా బంగ్లాదేశ్లో అక్కడ హిందువులపై అయితే దాడులు ఆగే అవకాశం ఉంది. మనకి ఇక్కడ మనం చూసుకుంటే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ టు బంగ్లాదేశ్ ఈజీ వాళ్ళకి వెళ్ళటం, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి టెర్రరిస్టులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తారిక్ రెహమాన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మనం స్ట్రాటజికల్గా అతన్ని ముందు నుంచి అతనితో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలని చెప్పేసి జయశంకర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంది. ఇక్కడ బీఎన్పీ పార్టీ గెలవడం ద్వారా అయితే అక్కడ దాడులు ఆగుతాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్కి మనకి మంచి సంబంధాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటే కూడా హిందువుల ఓట్లు కూడా చాలా ఎక్కువ. చూసుకుంటే మనకి 8 నుంచి 10% అక్కడ ప్రజలైతే ఉండడం జరిగింది. అక్కడ ఓటింగ్ కూడా చాలా పార్లమెంట్ స్థానాల్లో అక్కడ హిందువులు వన్ సైడ్కి ఎటైతే ఓట్లు వేస్తారో అక్కడ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది కూడా అక్కడ ప్రధానంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హిందువులందరూ కూడా బీఎన్పీ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా అయితే అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నారు. కాబట్టి బీఎన్పీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే హిందువులపైన దాడులు ఆగుతాయి. నెక్స్ట్ ఏదైతే జరగబోతున్నాయి ఏవి కూడా జరగవు, మానకాండకు సంబంధించిన ఏవి కూడా నెక్స్ట్ జరగవు. అయితే అక్కడ అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేయడం వల్ల మిగిలిన 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో మనకి బీఎన్పీ తర్వాత జమాతియా ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీలు, ఈ 2 పార్టీల్లో కూడా 100% బీఎన్పీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్టీ గెలవాలని మనందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ పార్టీ గెలవడం ద్వారా అక్కడ హిందువులపై దాడులు ఆగుతాయి. తర్వాత భారతదేశానికి తర్వాత బంగ్లాదేశ్కి వచ్చేసి మంచి సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్టీ గెలవాలని మనందరం కోరుకుందాం. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది, బీఎన్పీ పార్టీ గెలుస్తుందా లేదంటే జమాతియా ఇస్లాం ఏమన్నా కాంపిటీషన్ వస్తుందా ఒకసారి చూడాల్సి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో ఏది గెలుస్తుంది అనేది అయితే అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.